అందరికీ నమస్కారం. నేను భాను మేకల. మతోన్మాద వెధవలకి, వేస్ట్ ఫెలోగాళ్ళకి ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా, ఎన్ని సూక్తులు చెప్పినా కనీసం వాళ్ళ చెవిలోకి కూడా దూరట్లేదు ఎందుకని? ఎరా వెధవల్లారా, మతోన్మాద గూండాల్లారా! వాడు నిన్నగాక మొన్నే ఒక వీడియోలో వాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని ఆ నల్లపందిగాడికి చక్కగా చెప్పా. అరే నీకు ధన్యవాదాలురా అని చెప్పా. ఎందుకంటే మతాల మధ్య గొడవలు పెట్టే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు మాట్లాడతాను, బాధ్యత తీసుకుంటాను అన్నావని నిన్ను పొగిడా. అరే పొగిడినంత సేపు పట్టలేదురా వెధవా నిన్ను తిట్టడానికి, సన్నాసి వెధవా! ఇలా ఏందిరా నువ్వు కరుణాకర సుగుణాగాడినా లేకపోతే ఆడు ఎవడో లలిత్ కుమార్ గాడు ఉన్నారని చెప్పి ఏం రెచ్చిపోతున్నావేరా నువ్వు? నువ్వు కానీ ఆ కరుణాకర్ కానీ ఎరా ఏంది మీరు చేసేది? ఎరా మనుషులని, హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య అన్నదమ్ముల్లా ఉన్న సంబంధాలని మీరు పూర్తిగా ఇంకా తొలగించడానికే పుట్టారా మీరు? చెత్తనా కొడకల్లారా! అరే మనం అందరం మనుషులురా, మనం ఏర్పరచుకున్న కులాలు, మతాలు ఇవి. అరే ఏం పోయే కాలం రా మీకు సన్నాసుల్లారా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకు చావచ్చు కదరా వెదవల్లారా, చెత్తనా కొడకల్లారా! ఎంతసేపు మతాల మధ్య చిచ్చు పెడతారా? ఎంతసేపు మతాల మధ్య చిచ్చు పెడతారు మీరు? అడు ప్రవీణ్గా, అరే పోరంబోకు నా కొడక, ఫస్ట్ నీ తల్లిని మార్చు, అర్థమైందా? నీ తల్లి ఇంకా క్రైస్తవ మతంలోనే ఉంది, నీ కుటుంబ సభ్యులందరూ క్రైస్తవ చర్చికి వెళ్తున్నారు, వాళ్ళని మార్చి చూపించరా పోరంబోకు నా కొడక, సన్నాసి! ఎరా ప్రవీణ్ గంటల గారు ఆయన చనిపోతే చనిపోయిన దాన్ని కూడా మీరు ఈ రకంగా మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఒకసారి వినిపిస్తాను చూడండి. ప్రవీణ్ గంటల అని ఒక పాస్టర్ చనిపోతే యేసు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే అమ్మతేజ పాస్టర్ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే ప్రవీణ్ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ తీసుకెళ్ళొచ్చు కానీ మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. ప్రకాష్ గంటల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ యేసు వచ్చి ఎందుకు దర్శించలేదు? అసలు ఆయన లాంతర పుట్టి ఎందుకు తెగలేదు అని చెప్పి అప్పటికప్పుడు స్వస్థత చేసే నీ యేసు, నీ దేవుడు ఎక్కడ, ఎవరిది? ఏమో అందరికీ చెప్పేది ఇదే. మళ్ళీ ఒకసారి వినండి. గంటల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ యేసు వచ్చి ఎందుకు దర్శించలేదు? అసలు ఆయన లాంతర పుట్టి ఎందుకు తెగలేదు అని చెప్పి అప్పటికప్పుడు స్వస్థత చేసే నీ యేసు, నీ దేవుడు ఎక్కడ, ఎవరిది? ఏమో అందరికీ. విన్నారు కదండి, ఒక పాస్టర్ చనిపోయారండి మొన్న కిడ్నీ వ్యాధితో, కిడ్నీ సంబంధిత దానితో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఈ నా కొడుకులు అంటారు, ఈ కరుణాకర్ గాడు లేకపోతే ప్రవీణ్ గాడు అంటారు, ఏమంటారంటే చనిపోయాడు కదా, ఆయన పాస్టర్ కదా, మరి యేసు దగ్గరికి వెళ్ళి చేస్తే ఆయన స్వస్థత చేస్తాడు కదా, లేపుతాడు కదా అని చెప్పి నా కొడుకులు మాట్లాడుతున్నారు. అరే కరుణాకరగా, నీకు ఆ పందిగాడికి, ఆ ప్రవీణ్ గాడికి ఛాలెంజ్ చేస్తున్నా. పుట్టపర్తి సాయిబాబా గారు చనిపోయినప్పుడు మరి ఆయన్ని వెంకటేశ్వర స్వామి దగ్గరకో, లేకపోతే ఆంజనేయ స్వామి దగ్గరకో, లేకపోతే ఇంకొకటి దగ్గరకో, లేకపోతే ఇంకో దేవుడి దగ్గరకో, లేకపోతే విజయవాడ కనకదుర్గ దేవత దగ్గర ఎందుకు తీసుకెళ్లేదురా? ఎందుకు తీసుకెళ్లేదు? చాలా మంది బాబాలు చనిపోయారు కదా, చాలా మంది ఆధ్యాత్మిక గురువులు చనిపోయారు కదా, మరి వాళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళు ఎవరెవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టొచ్చు కదా, ఆ శవాన్ని వాళ్ళే లేపుతారు కదా, శక్తులు ఉంటాయి కదా, ఎందుకు చేయలేదు? ఎరా పనికి మాలిన వెదవల్లారా, మీరు మీ పోరంబోకు పనులు, చెత్తనా కొడకల్లారా! ఏం భయపడతాం అనుకుంటున్నారా మీరు? ఎక్కడో కూర్చొని మీరు బూతులు మాట్లాడుతూ ఉంటే భయపడతాం అనుకుంటున్నారా? వేస్ట్ ఫెలోస్, పని చేసుకుని సావండ్రా. ఎందుకురా మతాల మధ్య గొడవలు పెడతారు, మతాల మధ్య చిచ్చులు పెడతారు? వేస్ట్ ఫెలోస్. ఆడు పంది ప్రవీణ్ గాడు పోరంబోకు నా కొడుకు, వాడు పని పాట బెగ్గర్లు, ఈ బెగ్గర నా కొడుకు పని లేదు, పాట లేదు. వాళ్ళ తల్లి ఏమో ఓ ఏడుస్తుంది అక్కడ, ఈ నా కొడుకు చెడబుట్టాడా నా కడుపున, హైదరాబాద్ పోయి ఆ శివశక్తి బ్యాచ్తో పోయి అని ఓ మొత్తుకుంటుంది. అయినా ఈ నా కొడుకు మారడం, ఈ నా కొడుకు డబ్బులకి, చిల్లర డబ్బులకి అలవాటు పడ్డాడు. వీడు ఏం మారుతాడు? వీడు ఊరికనే ఫోన్ పేలు పెట్టాడు కదా, డబ్బులు వస్తాయి, అలవాటు పడ్డాడు. వీడినంట మళ్ళీ స్టేజీల మీదకి పిలిచి వీడిని సన్మానిస్తున్నాడంట. అది వీడికి ప్రౌడ్గా ఉందంట. ఏది? ఒక మతాన్ని దూషణలు చేసి పచ్చిబూతులు తిడితే వీడికి గుర్తింపు వస్తుందంట. ఆ గుర్తింపు కోరుకుంటున్నాడు వీడు. పనికి మాలిన పాకినా కొడకల్లారా, మనిషిని చక్కగా ప్రేమించండి, గౌరవించండి. తప్పు చేసిన వాడు, ఆడు పాస్టర్ అయినా ఎవడైనా నిలదీయండి. ఎవడైనా సరే, నేనైనా సరే, ఆడు పాస్టర్ అయినా, బాబా అయినా, ముల్లా అయినా, ఎవడైనా మనిషి అన్నవాడు ఏ తప్పు చేస్తే
కరాఖండిగా ఖండించాల్సిందే. నేను ఎవరిని వెనకేసుకురావట్లా. కానీ ఎంతకాలం రా మీ బూతులు? ఎంతకాలం? చిల్లర నా కొడకల్లారా! అటు శివశక్తి కరుణాకర్ గడు ఏరా నీ పక్కన తిరిగి నీతో పనిచేసిన వాళ్ళు వచ్చి నేను బయట నీ భాగవతాలు చెప్పలేదా? పోరంబోకు నా కొడక. ఈ అమ్మ కడుపుకి అన్నం తింటున్నావా? ఏం తింటున్నావరా నువ్వు? చెత్త నా కొడక. ఎంతకాలం మనుషుల మధ్య గొడవలు పెడతారా మీరు? ఎంతకాలం పెడతారు గొడవలు? కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదరా. ఆదుకో వెళ్ళి హిందూ పూజారులు చాలా మంది ఉన్నారు, ఆదుకో. నీ కోట్లు సంపాదించావు కదా కరుణాకరగా. వెళ్ళి ఆదుకో. పేదవాళ్ళు చాలా మంది హిందువులు ఉన్నారు. లేకపోతే నేను చూపిస్తుందా కొన్ని కుటుంబాలు, పేద కుటుంబాలు. ఎంతసేపు దోచుకుంటావురా డబ్బులు అక్రమంగా సంపాదించినవి? పోరంబోకు నా కొడక. ఇది నువ్వు కూర్చొని చిటికెలు చేస్తూ సవాలు చేస్తే భయపడతావు అనుకుంటున్నావా? ఎరా భయపడతావు అనుకుంటున్నావా? ఇంతమందిని చూసుంటావు నీలాంటి బెగ్గర్ నా కొడుకుల్ని, ఆన్లైన్ బెగ్గర్ నా కొడుకుల్ని. వేస్ట్ ఫెలోస్ లారా. అరే మనుషులను చూడండి రా. అందరం మనుషులవే. పుట్టుకతోనే నువ్వు ఈ కులం ఈ మతం అని పుట్టించలేదురా. వేస్ట్ ఫెలోస్. మీ దృష్టిలో బ్రహ్మదేవుడైతే ఈ బ్రహ్మే ఈ సృష్టిని సృష్టించాడు అంటే మరి ముస్లింలుగా, క్రైస్తవులుగా, బౌద్ధులుగా, జైనులుగా వీళ్ళందరూ ఎందుకు పుట్టించాడు రా? చెప్పండి. ఎంతసేపు క్రైస్తవ దేశాల మీద, క్రైస్తవ మతాల మీద పర్యటిస్తారు. భారతదేశంలో ఎంతమంది క్రైస్తవ దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవ దేశాల్లో స్థిరపడ్డారు రా పోరంబోకు నా కొడుకులారా? మీరు మాట్లాడే మాటలకి క్రైస్తవ దేశాల్లో ఉన్నవాళ్ళు అరే నా కొడుకులు ఆ ఇండియాలో బెగ్గర్స్ ఇట్లా చేస్తున్నారని వాళ్ళు కూడా కంకణం కట్టుకొని ఒరేయ్ హిందూ అన్నవాడు ఈ దేశాల్లో ఉండటానికి వీల్లేదని వాళ్ళు కూడా వెళ్ళగొడితే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళన్నీ పోతే బాధ్యత మీరు వహిస్తారా? రాధామనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు మీరు వహిస్తారా? పోరంబోకు నా కొడకల్లారా. ఎంతకాలం బతుకుతారా మతాల మీద చిచ్చు పెట్టి? నా కొడకల్లారా మీకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తారు ఓట్లతో ఏంటో అనుకుంటున్నారు. అర్థమైందా? ఒక ఉద్యమాన్ని లేపుతాం ఏంటో అనుకుంటున్నారు మీరు. మర్యాదగా మీ గ్రంథాలు ఏం చెప్తున్నాయో అది బోధించండి. మహాభారతం ఏం చెప్తుంది అది బోధించండి. రామాయణం ఏం చెప్తుంది అది బోధించండి. వేదాలు ఏం చెప్తుంది అది బోధించండి. తప్పు చేసిన పాస్టర్ని రోడ్డు మీద బట్టలోడ తీసి గుడ్డలోడ తీసి కొట్టండి. ఓకే, మీకు కూడా సపోర్ట్ చేస్తాం. తప్పు చేసిన బాబా ఎవడైతే ఉన్నాడో వాడిని అడగండి. అర్థమైందా? చిన్నజీవేర్ స్వామి తెలంగాణలో ఆధ్యాత్మికంగా దేవతలుగా పూజించే సమ్మక్క సారక్కలను వాళ్ళు ఏంటి అని చెప్పి మాట్లాడాడు. వాళ్ళని చులకనగా ఆయన నిలదీస్తారా? చిన్నజీవేర్ స్వామిని మీకు దమ్ముంటే వాళ్ళు ఒక గ్రామానికి దేవతలు మాత్రమే కదా, బిజినెస్ వ్యాపారం చేస్తున్నారని మాట్లాడాడు రా. అని నిలదీస్తారా పోయి మీరు? గాజులు వేసుకుంటారు అప్పుడు అట్లాంటి వాళ్ళు నిలదీయటానికి. చెత్త నా కొడకలారా, మారండి రా. మనుషుల్ని చూడండి. కులాల మతాలతో ఎంతసేపు చిచ్చులు పెట్టి మీ పబ్బం గడుపుకుంటారా? అదే వంట పట్టిద్దారా మీ కడుపుకి? వేస్ట్ ఫెలోస్, వెదవల్లరా.